తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను ప్రకటించారు. 2024 ఏడాదిలో రిలీజ్ అయిన చిత్రాల్లోంచి ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుల్ని, బెస్ట్ టెక్నీషియన్లను ఎంచుకున్నారు. ఈ అవార్డుల కమిటీ జ్యూరీ అయిన చైర్మన్ జయసుధ గురువారం నాడు అవార్డుల జాబితాలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా పరిశ్రమకు మొదటిసారిగా అవార్డులు ప్రకటించారు. తాజాగా గద్దర్ అవార్డులని జ్యూరీ చైర్మన్ జయసుధ ప్రకటించింది. అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా అవార్డుని ప్రకటించారు. ఇక ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటిగా నివేదా థామస్ కు, ఉత్తమ సహాయ నటుడిగా ఎస్.జె. సూర్యకు అవార్డులను ప్రకటించారు. 35 చిన్న కథ కాదు చిత్రానికి తగిన ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. బెస్ట్ పిక్చర్ కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్, ఉత్తమ సామాజిక చిత్రం కమిటీ కుర్రోలు, ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు, ఉత్తమ హెరిటేజ్ ఫిలిం రజాకర్, ఉత్తమ దర్శకుడిగా ఎద్దువంశీ ఉల్సం, ఎంటర్టైన్మెంట్ లో హాయ్, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప2, ఉత్తమ నటి నివేదా థామస్ 35 చిన్న కథ కాదు, బెస్ట్ సపోర్టింగ్ నటుడు ఎస్.జె. సూర్య సరిపోతా శనివారం, బెస్ట్ సపోర్టింగ్ నటి అంబాజీపేట ఫేమ్ శరణ్య, మ్యూజిక్ బీమ్స్ రజాకర్, బెస్ట్ సింగర్ సిద్ శ్రీరామ్, ఊరు పేరు భైరవకోన, బెస్ట్ సింగర్ ఫీమేల్ శ్రేయా ఘోషల్ పుష్ప2, బెస్ట్ కమెడియన్ వెన్నెల కిషోర్ సత్య, ఉత్తమ బాల నటులు అరుణ్ దేవ్ 35 చిన్న కథ కాదు, హారిక మెర్సీ కిల్లింగ్, ఉత్తమ రచయిత శివ పాలడుగు, మ్యూజిక్ షాప్ మూర్తి, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్, ఉత్తమ పాటల రచయిత చంద్రబోస్ రాజు యాదవ్, బెస్ట్ సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్ రెడ్డి గామి, బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్, బెస్ట్ ఆడియోగ్రాఫర్ అరవింద్ మీనన్ గామి, బెస్ట్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవర ఆయుధ పూజ, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అదిత్ని జిహానీ చౌదరి కల్కి, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ నల్ల సీను రజాకర్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్ కల్కి, స్పెషల్ జ్యూరీ అవార్డ్ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, స్పెషల్ జ్యూరీ అవార్డ్ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, స్పెషల్ జ్యూరీ అవార్డ్ హీరోయిన్ అనన్య నాగల పొట్టేల్, స్పెషల్ జ్యూరీ అవార్డ్ డైరెక్టర్ సుజిత్ సందీప్ కామూవి, స్పెషల్ జ్యూరీ అవార్డ్ నిర్మాత ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి, రాజు యాదవ్, జ్యూరీ స్పెషల్ మెన్షన్ సింగర్ ఫరియా అబ్దుల్లా, ర్యాప్ సాంగ్ మత్తు వదలరా, చిన్న చిత్రాలు పెద్ద చిత్రాల సినిమాలు, స్టార్ హీరోలు కొత్త దర్శకులు అన్న తేడా లేకుండా అందరికీ సమన్యాయం అన్నట్టుగా ఈ అవార్డులను ప్రకటించినట్లు కనిపిస్తుంది. మరి ఈ అవార్డులపై టాలీవుడ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. 11 కేటగిరీలో అవార్డులని వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు వచ్చిన చిత్రాల్లో ఒక సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. 2024 ఏడాదిలో రిలీజ్ అయిన అన్ని చిత్రాలకు అన్ని కేటగిరీలో అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డులని జూన్ 14న ప్రదానం చేయనున్నారు.